ఎవడి పాలైందిరో తెలంగాణ అని తల కొట్టుకునేలా సాగుతుంది రేవంత్ రెడ్డి పాలన. తెలంగాణకు చెందిన కీలక పదవులన్నీ ఆంధ్రులకు కట్టబెడుతున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ బిడ్డల పదవులు కొల్లగొట్టి పక్క రాష్ట్రమూలకు పలారంలా పంచుతున్నాడు. తాజాగా బుద్ధవనం ప్రాజెక్టు మెంటర్గా రాయలసీమ జిల్లాకు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆంజనేయ రెడ్డిని రాష్ట్ర సర్కారు నియమించింది. ఈ నెల 19నే దీనికి సంబంధించిన జీవో ఇచ్చారు. అయితే దాన్ని రహస్యంగా ఉంచారు. వ్యూహాత్మకంగా ఆలస్యంగా బయటపెట్టారు. ఇదే కాదు, ఇంతకు ముందు కూడా తెలంగాణ బిడ్డల హక్కైన పదవులను ఆంధ్ర వారికి దారదత్తం చేశాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆంధ్ర ప్రాంతాలకు చెందిన ఉద్యోగులను అందలం ఎక్కించాడు. టీజీ రెడ్కో వైస్ చైర్మన్గా అనంతపూర్కు చెందిన అనిలా వావిల్లకు పదవి కట్టబట్టాడు. ఆంధ్ర వ్యక్తికి పదవి ఇవ్వడంతో ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు విద్యుత్ సంస్థల సీనియర్ ఇంజనీర్లు. సీనియర్లను కాదని ఒక్క జూనియర్ డీఈకి పక్క రాష్ట్రం వ్యక్తికి అంత హుటాహుటిన అంత పెద్ద పదవి ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర వారికి ఉన్నత పదవుల వెనుక రేవంత్ సర్కారు పెద్ద కుతంత్రాన్ని అమలు చేస్తుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల ఆదేశాల మేరకే ఈ పదవుల పందేరం సాగుతుందంటున్నారు విద్యుత్ ఉద్యోగులు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన తమకు అన్యాయం చేస్తున్నారని వాపోతున్నారు. స్వరాష్ట్రంలో కూడా మన ఉద్యోగాలను ఆంధ్ర వాళ్లకు దోచిపెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూరజ్ నాయుడు తెలుసుకుందాం. సూరజ్, చెప్పండి. శుభం, తెలంగాణ ఎవడి పాలైందనే ఆవేదన తెలంగాణ వాదులు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు సర్కారు అనుసరిస్తున్న విధానాలకు తలలు పట్టుకునే పరిస్థితి తలెత్తింది. తెలంగాణకు చెందిన కీలక పదవులన్నీ ఆంధ్ర నేటి వాళ్లకు కట్టబెడుతున్నారనే ఆగ్రహం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ బిడ్డల పదవులను కొల్లగొట్టి పక్క రాష్ట్రం వాళ్లకు ఇలా ఒక పలారంలా పంచుతున్నారనే అభియోగం వ్యక్తమవుతుంది. తాజాగా బుద్ధవనం ప్రాజెక్టుకు మెంటర్ గా రాయలసీమ జిల్లాకు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆంజనేయ రెడ్డిని నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులను ఈ నెల 19నే జారీ చేసినా గానీ వ్యూహాత్మకంగా దీన్ని రహస్యంగా ఉంచడం జరిగింది. అయితే ఇవాళ కాస్త ఆలస్యంగా ఈ జీవో బయటకు రావడంతో అసలు విషయం బయటపడింది. ఇదే కాదు, ఇంతకు ముందు కూడా తెలంగాణ బిడ్డల హక్కైన పదవులను ఆంధ్ర వాళ్లకు దారాదత్తం చేస్తూ సర్కారు నిర్ణయం చేసిన ఉదంతాలు ఉన్నాయి. తెలంగాణ విద్యుత్ సంస్థలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులను అందలం ఎక్కించిన పరిస్థితులు కూడా చూస్తూనే ఉన్నాం. టీజీ రెడ్కో వైస్ చైర్మన్ గా అనంతపూర్కు చెందిన అనిలా వావిళ్లకు పదవి కట్టబెట్టిన విషయం తెలిసింది. ఆంధ్ర వ్యక్తికి పదవి కట్టబెట్టడంపై ప్రభుత్వం పైన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యుత్ ఉద్యోగులంతా కూడా ఈ చర్య పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ ఇంజనీర్లు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ సీనియర్లను కాదని ఒక జూనియర్ డీఈకి పక్క రాష్ట్ర వ్యక్తికి ఇంత హుటాహుటిన అంత పెద్ద పదవి ఇవ్వడం ఏంటని వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర వాళ్లకు ఉన్నత పదవుల వెనుక సర్కారు పెద్ద కుతంత్రాన్ని అమలు చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా మండిపడుతున్న పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల ఆదేశాల మేరకే ఈ పదవుల పందేరం సాగుతుందని చెప్పేసి విద్యుత్ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యోగం చేసిన తమకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు వాపోతున్న పరిస్థితి. స్వరాష్ట్రంలో కూడా మన ఉద్యోగాలను ఆంధ్ర వాళ్ళకు దోచిపెట్టడం వెంటనే ఆగ్రహం వాళ్ళలో వ్యక్తం అవుతుంది. కాగా మొన్న మధ్యనే శ్రీనివాస్ రాజు అనే ఐఏఎస్ అధికారికి రేవంత్ సర్కారు మౌలిక సదుపాయాల కల్పన సలహాదారుగా కూడా పదవి కట్టబెట్టిన విషయం తెలిసిందే. వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ ప్రాంత వ్యక్తుల్లో తెలంగాణ వాదుల్లో ఒక అసహనం పెళ్లిబుకుతోంది. ఇక్కడ ఉద్యోగాలు అంటే ప్రధానంగా ఉద్యోగం అంతా కూడా నీళ్లు నిధులు నియామకం కోసం జరిగిన విషయం తెలిస్తే నీళ్ల విషయంలో సాధికారత సంపాదించాము, అలాగే నిధుల విషయంలో కూడా సాధికారికత తెలంగాణ సంపాదించింది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి అంటే పదవులకు సంబంధించి నియామకాలకు సంబంధించి ఏదైతే ఉందో ఇంకా దీంట్లో స్పష్టత రాలేదు. అనేక మంది ఆంధ్ర వాళ్ళు ఇక్కడ పాగా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సెక్రటేరియట్ లో కావచ్చు, ఇతర చోట్ల కావచ్చు, ఆంధ్ర అధికారులు పాగా వేసి ప్రమోషన్లకు తెలంగాణ బిడ్డల ప్రమోషన్లకు ఆటంకంగా మారిన ఉదంతాలు గతంలో వెలుగు చూశాయి. తాజాగా అత్యున్నత పదవులను కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్లకు ప్రభుత్వం కట్టబెడుతున్న వైఖరి పైన తీవ్ర అసహనాలు వ్యక్తమవుతున్నాయి. శోభన్. రైట్ సురేష్, థ్యాంక్ యూ.